సంజయ్ అండ్ మామ్ దగ్గరకు వచ్చినాము బికాస్ వాళ్ళ ఐడియా అట్లే ఉంటుంది. హాయ్ 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 అండి, నమస్తే. ఇట్స్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. షార్జాలో ఉంది వీడియో కాబట్టి నేను చేసిన. సో మీరు ఏదైనా థీమ్ అనుకోని చేసిన ఎట్లా చేసింది ఇది? శ్రీ గణేష కాంటెస్ట్లో బన్ను విన్ అయ్యాడు కదండి. బన్ను లేని మండపం, మన వినాయక చవితి మండపాన్ని మనం ప్రజెంట్ చేసాము. సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదా, గిఫ్ట్ ది పెరుమాళ్ గిఫ్ట్ ఇచ్చారండి. మొత్తం పూజ సామాన్ ఇచ్చారు. సో ఏంటో చూద్దాము పూజ సామాన్ ఏంటో. సో ఫస్ట్ అయితే వాళ్ళు మనకి అగరబత్తి ప్యాకెట్, తర్వాత దీపాలు, తర్వాత పత్తి ఇచ్చారండి, ఒత్తులు, ఫ్రూట్స్ 2 ఫ్రూట్స్ ఇచ్చారు. తర్వాత అటుకులు, వినాయకుడికి అటుకులు నైవేద్యం పెడతాం కదా అది. తర్వాత గంధం, కుంకుమ, తర్వాత సింధూరం, ఇది కూడా చందన అండి, చందనం పూజా గంధం ఇది కూడా. ఇది కర్పూరం, తర్వాత విభూది ప్యాకెట్, తర్వాత ప్రసాదం అన్నమాట. తర్వాత పసుపు కుంకుమ ఇవి కూడా ఇచ్చారండి మనకి, చక్కగా ఇవి ఇచ్చారు. తర్వాత దేవుడు ప్రసాదంగా పెట్టడానికి శనగలు, తర్వాత పుట్నాలు ఇవన్నమాట. సో ఇవి మనం జస్ట్ ఫోటో తీసి పంపించామండి, వినాయక చవితి ఫోటోలు గణేష్తో తీసి పంపించిందనమాట. సో పెరుమాళ్ వాళ్ళది ఇది. సో ఇక్కడ దుబాయ్లో పెరుమాళ్ చాలా ఫేమస్. చక్కగా అన్ని పూజ ఐటమ్స్ అన్నీ దొరుకుతుంటాయి, అక్కడ తీసుకొస్తాం. సో ఇవన్నీ వాళ్ళు గిఫ్ట్ ఐటమ్స్గా ఇచ్చారనమాట. సో ఇవన్నీ పూజకి నేను వాడతాను, నేను ప్రసాదాలు చేసి పెడదామనేసి తీసానమాట. సో మేమైతే 5 days ఉంచాము ఈసారి గణేష్ని. సో నిమజ్జనం చేసేసి 5th డే నిమజ్జనం చేస్తాం అనుకుంటున్నాము. సో మామూలుగా ఇక్కడ గణేష్ని చాలా బాగా పెట్టండి దుబాయ్లో. సో పూజకి మేము అన్నీ బుక్ చేసుకున్నాము వెళ్ళి చేసుకోవడానికి అనమాట ఫ్రైడే. Ganapati Bappa Moria. Thanks for watching, like and comment.